దేవాలయం చాలా చాలా బాగుందండి. వైపు అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి దేవాలయం. మన చక్కగా నేను భూతనాథ్ దేవాలయం దగ్గర చూసాను దేవాలయం, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. చాలా బాగుంది. అభిషేకం చేస్తున్నాడు. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇదంతా విరాట్ రామాయణ మందిరం, చాలా పెద్దది, చాలా బాగుంది. ఇదే మనకి పట్నా జంక్షన్ రూట్లో అయితే ఉన్నాను. ఇది మనకి పట్నా జంక్షన్కి ఎదురుగానే మన హనుమాన్ మందిర్ అయితే ఉంది. సో ఇదంతా కూడా నగర ఆర్కిటెక్చర్ అండి. సో హనుమాన్ మందిర్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. మిగతా దేవాలయాన్ని క్లోజ్డ్. ఒక పోస్తే రాలండి, జనం 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 జనం. పట్నాలో విపరీతమైన జనం. అబ్బా. సో ఇదే మనకు హనుమాన్ మందిర్ ఎంట్రన్స్. విపరీతం జనం. వీళ్ళకైతే ఎలాగా దూరడానికి కూడా సందు లేదు. ఇది ఎంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంట్రీకి ఇంటుతో హనుమాన్ మందిర్. ఏం మాట్లాడదాం అనుకున్నాం కానీ మాట్లాడడానికి ఇదేం కాదండి. మనకి పట్నాలో చాలా ఫేమస్ మందిర్ ఈ హనుమాన్ మందిర్. సో ఎక్కడికైతే వెళ్ళి ఆ హనుమాన్ సంకత మోచన ఐడ్లు అయితే ఉంటుంది. ఆ ఐడ్లు అయితే చూసేసి నేను ఇక్కడ నుండి మళ్ళీ ఇస్కాన్ మందిర్కి అయితే వెళ్తాను. సో దారంతా జనం జనం జనం. సో దేవాలయం లోపలికి అయితే వచ్చానండి. చాలా జనం, విపరీతమైన జనం. సో కాలు కొడుక్కొని లోపలికి అయితే రావాలి. అక్కడ చెప్పులు స్టాండ్ అయితే ఉంది, అక్కడ మనం చెప్పులు ఇచ్చేసుకోవాలి. నాకు చెప్పులు లేవు అన్నారు. మరి బతిమలాడాను, ఎవరైనా ఒక్క దేవాలయమని. ఎలా మెల్లికి ఇచ్చారని తీసుకురా అంటే తీసుకున్నాడు. ఇదంతా నగర ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది. సో దేవాలయం పుట్టుకోరకలు అయితే ఎవరికి తెలియవండి. స్వామిని బాలానంద్ కట్టించారని పూర్వీకులు చెప్పుకుంటారు. కానీ దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అయితే 1947, 1958లో కట్టించారు. 87లో మొత్తం 3 సార్లు అయితే రివాల్యూషన్ అయ్యింది. సో జై హనుమాన్కి జై. నేనైతే మరి సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగా ఇదిగోండి మనకి పట్నా జంక్షన్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద దేవాలయం, హనుమాన్ దేవాలయం. సో మనకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తారని అన్నారు, కానీ ఇక్కడ చూస్తే చాలా జనం, హనుమాన్ భక్తులు విపరీతంగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో కూడా అదేని. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న దేవాలయంలో ఏవి ఉన్నాయని మీకు తెలియజేస్తాను. సో అక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ప్రసాదం కావాలంటే ప్రసాదం ఇచ్చుకోవచ్చు. లడ్డు కావాలంటే లడ్డూలు కొనుక్కోవచ్చు. సో దేవాలయం ప్రాంతం అంతా కూడా బాగుంది. మనకి జంక్షన్ దగ్గర ఉండడం వల్ల రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ కూడా చక్కగా ఈ దేవాలయానికి దర్శించుకొని మళ్ళీ వాళ్ళు ఎటు నుండి ప్రయాణికులు అయితే అటు నుండి వెళ్ళిపోతుంటారు. బాగుంది. దేవాలయం అంతా కూడా మనకి 3 ఫ్లోర్లు ఉన్నాయంటే 3 ఫ్లోర్లు కూడా దేవాలయాలు అయితే ఉంటాయి. సో అది మనకి మెయిన్ అది. సో దాని తర్వాత మనకి మిగతా అంతా కూడా 1, 2, 3, 4 రిషికేశ్లో ఉన్న భూతనాథ్ దేవాలయం లాగా ఇది అదే ఆర్కిటెక్చర్. ఇదంతా నగర ఆర్కిటెక్చర్ అండి. లైన్ మే. అదే మనకి ఆంజనేయ స్వామి, రాముడు వారు ఇదంతా ఉంది. దేవాలయం చాలా చాలా బాగుందండి. సో దేవాలయం చాలా బాగుంది. చాలా మంది భక్తులు చక్కగా దేవుడి సన్నిధిలో ఫోటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. అది భక్తులు ఆపలేము. ఇది చాలా బాగుందండి దేవాలయం. ఇంకా 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్ కూడా వెళ్ళి చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు హర హర మహాదేవ. సో హనుమాన్కి ఎదురుగానే ఉంది. ఓం నమః శివాయ. సో కింద ఫ్లోర్లో అయితే హనుమాన్ మనకి శివయ్య దేవాలయం అయితే ఉంది. పైకి వెళ్దాం. పైన వెళ్ళి ఇక్కడ ఏ దేవాలయం ఉన్నాయో అన్నీ చూసుకొని. ఇదంతా పట్నా జంక్షన్ అండి. మొత్తం హనుమాన్ చదువుతున్నారు. సో అదే పట్నా జంక్షన్. నాకైతే చక్కగా సదుపాయంగా నేను తీసుకున్నాను రూము. 1-2 బ్లాక్స్ అయితే చేసేసి చక్కగా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఏంటి పట్నా జంక్షన్ చూడడానికి ఇంకెక్కడ ఏమైనా ఉన్నాయో తెలియదు. సో రాములు వారు
లక్ష్మణుడు, తల్లి, శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, ప్రతి హనుమాన్ దేవాలయాల్లో మనకు ఇది ఉంటారు. అందుకోసం దేవాలయం సో ఇక్కడ కనిపిస్తుంది మనకి విరాట్ రామాయణ మందిరం అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, బాగుంది. మ్యాప్ అంతా కూడా చాలా చక్కగా అలంకరణ అయితే ఉంది. బ్యూటిఫుల్. ఇదంతా విరాట్ రామాయణ మందిరం, చాలా పెద్దది, చాలా బాగుంది. ఇక్కడ హర హర మహాదేవ, శంభో శంకర. చాలా చాలా బాగుంది, చాలా పెద్ద అండి దేవాలయం. ఓం నమః. చాలా బాగుంది, అభిషేకం చేస్తున్నాడు. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమః శివాయ. సో ఇదో మోడల్ ఆర్కిటెక్చర్, నేను ఎప్పుడు చూడన ఆర్కిటెక్చర్. ఇదంతా నగర ఆర్కిటెక్చర్ అంట. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, మనకి విరాట్ మందిరం, శివాలయం. మళ్ళీ పై ఫ్లోర్లో ఏముందో చూపిస్తాను. నాకు ఎటువైపు వెళ్ళినా కూడా ఈ పట్నా జంక్షన్కి ఇప్పుడు నాకు అర్థమైంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే. జనరల్గా ఆంజనేయుడు అంటే జనం ఉతిరేగుతారు. దానితో ఇది జంక్షన్కి ఎదురుగానే ఉంది కాబట్టి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి చక్కగా కూర్చొని ఎవరి టైం కాడి వెళ్తాడు ఇక్కడ నుండి. బాగుంది, చాలా బాగుందండి. సో ఇది ఇంకా ఎంతవరకు ఉందో తెలియదు, ఇంకా పైకి అయితే వెళ్తాను. బ్యూటిఫుల్. సో ఇది పట్నా జంక్షన్ అంతా రద్దీ మామూలుగా లేదు, ఇంత దారుణంగా ఉంది. సో ఈ హనుమాన్ మందిర్ అందరూ కూడా మనకి పైన 2 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత చాలామంది విశ్రయిస్తారు. సో చక్కగా వాళ్ళ ట్రైన్ టైం అయినంత వరకు ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేసుకొని చక్కగా వెళ్తారు. సో నేను అది ఆ పక్కన దగ్గరలోనే తీసుకుని అవసరం లేదు కానీ రూము. మరి గురుద్వారాకి వెళ్ళినా మన హిందూ ఆచారాల ప్రకారంగా దేవాలయంకి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి కదా. మరి వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తూ స్నానం చేసుకొని చక్కగా ఇది పట్నా జంక్షన్. బాగుంది. సో సాయంత్రం నాకైతే ఇక్కడేం లేదు. సో ఇస్కాన్ మందిర్ అయితే ప్రస్తుతానికి క్లోజు. నేనైతే అది టైం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి ఆ దేవాలయం కూడా దర్శించుకుంటాను. సో ఈ గ్యాప్లో మరి నాకు 6 వరకు టైం ఉంది కాబట్టి ఆ టైం అంతా స్పెండ్ చేస్తాను. బాగుందండి. ఇదంతా కూడా నేను కావాలని దానాపూర్ నుండి ఇక్కడికి రావడమే మంచి పని అయింది. సో చక్కగా ట్రైన్ టైం అయినంత వరకు ఇక్కడైతే చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. వైబ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి దేవాలయం. మన చక్కగా నేను భూతనాథ్ దేవాలయం దగ్గర చూశాను దేవాలయం, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. సో నేను ఇప్పుడు 3వ ఫ్లోర్లో ఉన్నాను. 3వ ఫ్లోర్ నుండి కింద ఫ్లోర్కి అయితే వెళ్ళి మిగతా దేవాలయం ఏమైనా కనిపిస్తాయి అవి కూడా కవర్ చేసి మరి ఇస్కాన్ మందిరం 4 గంటల 4 గంటలకైతే ప్రస్తుతం అంతవరకు అయితే ఉండను. ఏమైనా ఉంటే కవర్ చేసుకుని అయితే మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టేట్ ఉండండి. బాయ్, టేక్ కేర్. సో దేవాలయం సందడి చాలా చాలా బాగుంది. నేను 1వ ఫ్లోర్ నుండి 2వ ఫ్లోర్కి వెళ్ళి 3వ ఫ్లోర్ నుండి మళ్ళీ 1వ ఫ్లోర్కి వెళ్తున్నాను. జై హనుమాన్. హనుమాన్ చాలీసా ఇక్కడ ఎవరో పాడలేదు కానీ పాడితే బాగుండేది. అయిపోయింది అందరూ. సో నాకు తెలిసి ఈ మందిరికి టైమింగ్స్ అనేవి ఉండదండి, 24 అవర్స్ ఓపెన్ అయినాయి. ఎందుకంటే రాత్రి 9-10 గంటల వరకు అన్నారు కానీ భక్తులందరూ రావచ్చు, చక్కగా వచ్చి టైంపాస్ చేస్తారు. చక్కగా హనుమాన్ దీవెనలు పొందుతూ చాలామంది
హనుమాన్ దేవాలయం పొందుదు బాగుంది దేవాలయం అయితే. మళ్ళీ నేను ఎక్కడో భూతనాథ్ దగ్గర చూసాను, ఆ ఆర్కిటెక్చర్ మళ్ళీ ఇక్కడే ఉంది. సో ఫర్ నౌ జై హనుమాన్. సో ఇక్కడ నుండి అయితే ఇస్కాన్ మందిర్కి వెళ్తున్నాను. ఇస్కాన్ మందిర్ విశేషాలు అక్కడ తెలియజేస్తూ ఈ పర్యటన అనేది ఒక పెద్ద షార్ట్ ట్రిప్ అనుకున్నాను కాబట్టి 1-2 దేవాలయాలు అయితే కవర్ చేసి ముగిద్దాం అనుకుంటున్నాను. రేపు గయ అయితే వెళ్ళిపోతున్నాను. రేపు అంటే ఈరోజు 7:30కి బయలుదేరితే 9:30 దిగుతాను గయ. సో గయ వెళ్ళి మళ్ళీ విష్ణుపాద్ దేవాలయం చాలా ప్రధానమైన దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం తెచ్చుకొని ఆ విశేషాలు అక్కడ తెలియజేస్తానండి. బయట సో ఇవే హనుమాన్ మందిర్ విశేషాలండి. చక్కగా మనం కిందకి వెళ్ళి అయితే మనకు ఒక 5-10 నిమిషాల్లో మనకి హనుమాన్ దర్శనం అయితే అయిపోతుంది. హనుమాన్ విగ్రహం మనకి మధ్యప్రదేశ్లో జనరల్గా ఉంటాయి కదా హనుమాన్ స్టాచ్యూస్, అలా అయితే డీటీస్ అయితే ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా మన పట్నాలో అదే డీటీస్ అయితే అలా ఉన్నాయి. సో దాని తర్వాత మన పక్కన శివలింగం అయితే ఉంది. దాని పై ఫ్లోర్లో మనకి వెళ్తే మనకి విష్ణు భగవానుడు, నెక్స్ట్ కృష్ణుడు, అర్జునుడు, సంతోష్ మాత, మళ్ళీ మనకి మన పాలాభిషేకం చేస్తూ అక్కడ శివలింగం అయితే ఉంది. మనం అక్కడ కావాలంటే చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారని చెప్పి నేనైతే పాలాభిషేకం చేయలేదు. చాలా అద్భుతమైన హనుమాన్ మందిర్ విచ్ ఎవరీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. మన పట్నా జంక్షన్ ఉంది కదా, పట్నా జంక్షన్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా మరి విసిగిపోతే మనం చక్కగా ఇక్కడికి వచ్చి అయితే ఆశ్రయిస్తూ ఉంటారు చాలామంది. సో అందువల్ల కూడా దానికి మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది రావడం అయితే జరిగింది. సో చాలామంది కంటిన్యూగా రద్దీ అయితే ఉంటుందండి. మన పట్నా జంక్షన్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా హనుమాన్ దర్శనం చేసుకొని ఇక్కడ నుండి పట్నా ప్రయాణం అయితే పూర్తి చేస్తారు. మనకి దేవాలయం చరిత్రకు వచ్చేసరికి ఎవరు కట్టించారని ఎవరికి తెలియదు, కానీ 1730 శతాబ్దంలో మన స్వామి బాలానంద కట్టించారని పూర్వీకులు చెప్పుకుంటుంటారు. దానికైతే మనకి పుట్టగతులు అయితే లేవు. దాని తర్వాత మనకి డిమాలిష్ అయ్యి మనకి 1947లో అయితే మళ్ళీ రినోవేట్ చేశారు. మళ్ళీ అది డిమాలిష్ అయిన తర్వాత మనకి 1987లో మళ్ళీ కట్టించడం అయితే జరిగింది. మనకి పట్నా జడ్జ్మెంట్లో కూడా మనకి 1948లో ఇక్కడ హిందూ రిలీజియస్ ట్రెడిషన్కి సంబంధించినవి ఉన్నాయని పరిగణలోకి తీసుకొని మళ్ళీ రోడ్డు పక్కన అంటే మరి చాలామంది ఆక్రమించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆ ధ్వంసంకి గల కారణాలు వివిధ రకాల కారణాలు అయితే ఉండొచ్చు. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు చక్కగా అయితే దేవాలయం అయితే కట్టించారు. ఇప్పుడు చక్కగా భక్తులందరూ కూడా చాలామంది పార్టీషన్ అయిపోయాక పట్నా పార్టీషన్ అయిపోయాక కూడా చాలామంది రావడం వల్ల ఈ దేవాలయం అనేది పట్నా జంక్షన్కి చాలా ప్రధానమైన దేవాలయంగా మారింది. పట్నా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న పట్నా జంక్షన్కి ఎవరైతే వస్తారో హిందువులు మిత్రులు అందరూ కూడా ఈ దేవాలయంకి వచ్చి దర్శనం అది చేసుకుంటారు. చాలా అద్భుతమైన దేవాలయం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా ఈ హనుమాన్కి అంకితం చేస్తూ కట్టించిన ఈ దేవాలయాన్ని వీక్షించుకోవడం చాలా మహాభాగ్యం.